నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మై సెల్ఫ్ రజిత. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కుకింగ్ వ్లాగే. అసలు నేను నా ఛానల్లో ఎలాంటి వ్లాగ్స్ పెడతాను అంటే అది నాకు కూడా తెలియదు. ఏదైనా ఒక యాక్టివిటీ టోటల్గా నా డేలో అండ్ ట్రావెలింగ్ కూడా అంతా ర్యాండమ్గా పెడతాను. నథింగ్ ఈజ్ ప్లాన్డ్. కాలేజ్ అయిపోయి ఇంట్లో ఉంటే అసలు ఏం తోయట్లేదు. అందుకే ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి నేను ఇలా కుకింగ్ అని ఇంకా వేరే వర్క్స్ కూడా చేస్తున్నాను. మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను ఇంట్లో. బట్ అంతా మమ్మీయే చేసుకుంటారు, నేను కొంచెం హెల్ప్ చేస్తాను అంతే. సో ఇక్కడ వచ్చేటప్పటికి రొటీన్గా ఉండకూడదు అని చెప్పేసి వెజ్ రోల్స్ చేసుకుంటున్నాను. వెజ్ రోల్స్ చేయడానికి కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆల్రెడీ ఒక ట్రైల్ వేసాను, చికెన్ రోల్స్ బాగానే వచ్చాయి. సో అందుకనే మళ్ళీ వెజ్ రోల్స్కి దిగుతున్నాను. ఇక్కడ వైట్గా మీకు ఆల్రెడీ చూపించింది పన్నీర్ అనమాట. ఇది హోమ్ మేడ్, అందుకే అలా ఉంది. అండ్ ఇది చాలా సింపుల్గా అయిపోతుంది మనకి. చపాతీ అన్నది మనం డైలీ చేసుకున్నట్టే చేసుకోవాలి. పిండి కూడా నేను డైలీ మనం ఎలా కలుపుతారో రెగ్యులర్గా అలా కలిపేసాను, సాల్ట్ అండ్ వాటర్. అండ్ ఇక్కడ నేను కొంచెం జీరా వేస్తున్నాను. జీరా మాత్రం నాకు ఎందుకు అన్నిట్లో అలా వేయాలనిపించింది, ఎందుకంటే డైజెషన్కి మంచిది అండ్ ఆ ఫ్లేవర్ కూడా నాకు ఇష్టం అలా కుకింగ్లో. సో జీరా వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. వీటిని రోస్ట్ చేసుకోవాలి. మొత్తం సిమ్లో పెట్టి చేస్తున్నాను, ఎందుకంటే సైమల్టేనియస్గా పక్కన రోటీస్ కూడా చేస్తున్నాను నేను. అందుకని రెండు మాడిపోకూడదు అని చెప్పేసి. సో అందుకే మీకు వీడియో కదులుతుంది. మీలో ఎంతమందికి నాలాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు కుకింగ్ చేయడం అంటే ఇష్టం? నేనైతే నా సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెంటనే ఏదో ఒక రెసిపీ కుకింగ్కి వెళ్తాను. అది మంచిగా వచ్చినా రాకపోయినా కుకింగ్ అయితే చేయాల్సిందే. అదొక స్ట్రెస్ రిలీఫ్గా అనిపిస్తుంది. ఇక్కడ ఆనియన్స్ వేగిపోయాయి, అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెమే వేస్తున్నాను, యూ కెన్ సీ దట్. సో దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకొని వేపుకోవాలి. అప్కమింగ్ వీడియోస్లో నేను నా కాలేజ్ మెమరీస్ కూడా మీతో పాటు షేర్ చేసుకుంటాను. Whatever the memories I have in college before starting YouTube, all those also I am going to post it. Please watch it. You will definitely like it. I hope so. ఇక్కడ నేను టొమాటోస్ కూడా వేసేసాను మొత్తం వేగిన తర్వాత. ఈ రెసిపీ కంప్లీట్గా షూట్ చేయలేకపోయాను. సో టొమాటోస్ కూడా అయిపోయిన తర్వాత ఈ పన్నీర్ ఉంది కదా, దాన్ని వేసాను. వేసి ఇట్లా స్మాష్ చేసేసాను. దీంట్లో సోయా సాస్, చిల్లీ సాస్ అండ్ కారం, ఉప్పు, చికెన్ పౌడర్ అండ్ అగైన్ గరం మసాలా హోమ్ మేడ్, ఇవి కూడా వేసిన తర్వాత మంచిగా కాసేపు వేగనిచ్చాను. సో దానిలోకి రోటీలోకి కావాల్సిన మిక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మా చిన్న మమ్మీని లేపుకొని వచ్చేసి తన చేత రోల్ చేయించుకుంటున్నాను. మయోనీస్ మొత్తం స్ప్రెడ్ చేసి రోల్స్ చేసి ఇచ్చింది. సో చాలా మంచిగా వచ్చింది. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు ట్రై, డూ ఇట్. ఎందుకంటే ఇది పెద్ద ప్రాసెసే కాదు, చాలా ఈజీగా అయిపోతుంది. అన్నీ ఏంటంటే మనం ఎక్కువసేపు కాదు, జస్ట్ ఎగ్ పొట్టుకి ఎలా వేపుకుంటామో అలా వేపుకుంటే సరిపోతుంది. చాలా ఎమ్మీగా ఉంది, రియల్లీ ట్రై ఇట్. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఇదే తిన్నాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో.